ఏపీలో పోలింగ్ ముగిసింది. అల్లర్లు కూడా తగ్గుముఖం పట్టాయి. రిజల్ట్ రావటానికి చాలా టైం ఉంది. జూన్ 4వ తేదీ వరకు ఎలాంటి పనులు లేవు. ఈ క్రమంలోనే అందరూ ఫ్యామిలీలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ప్యారిస్ టూర్ వెళ్లారు. ఇప్పుడు చంద్రబాబు కూడా విదేశీ పర్యటనకు రెడీ అవుతున్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణీలతో కలిసి సింగపూర్, మలేషియా పర్యటనకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఏడాది కాలంగా చంద్రబాబు, లోకేష్ రాజకీయ వ్యూహాల్లో మునిగిపోయి ఉన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా ఎన్నికల బిజీలోనే ఉన్నారు. లోకేష్ అయితే పాదయాత్రలో ఉన్నారు. ఇప్పుడు పోలింగ్ అంతా ముగిసిపోయింది. దీంతో పొలిటికల్ బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు. మొన్నటికి మొన్న వారణాసి, షిరిడి వెళ్లి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు సింగపూర్, మలేషియా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. మే 23వ తేదీ నుంచి 9 రోజుల పాటు అంటే జూన్ 1వ తేదీ సాయంత్రం మళ్లీ విజయవాడ వచ్చే విధంగా షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తుంది. ప్రత్యేక విమానంలో ఫ్యామిలీతో వెళ్లాలని ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. సింగపూర్, మలేషియాలో 9 రోజుల పర్యటన షెడ్యూల్లో 2 దేశాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు అండ్ ఫ్యామిలీ. కొన్ని రోజులుగా సీఎం జగన్ లండన్ టూర్పై టీడీపీ సోషల్ మీడియా పలు విమర్శలు, ఆరోపణలు, వెటకారాలు చేస్తుంది. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది పక్కన పెడితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కౌంటర్లు ఏ రేంజ్లో ఉంటాయో చూడాలి. ఎన్నికల తర్వాత రిజల్ట్స్ మధ్య వచ్చే గ్యాప్లో పొలిటికల్ లీడర్స్ సహజంగా విదేశీ టూర్లు లేక దేశంలోని వివిధ టూరిజం ప్రాంతాలకు ఫ్యామిలీలతో వెళ్లటం కొత్తేమీ కాదు. టీడీపీ వాళ్లు మాత్రం ప్రతిదాన్ని రాజకీయంగా చూడటమే కాకుండా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననాలు చేయటం అనేది కామనే. ఇప్పుడు చంద్రబాబు టూర్ వేస్తున్నారు కదా, టీడీపీ భాషలో చెప్పాలంటే సింగపూర్లోని చంద్రబాబు సెటిల్ అవుతారా ఏంటి? మళ్లీ రారా? వస్తారు. చంద్రబాబు సింగపూర్ నుంచి వస్తారు. జూన్ 4వ తేదీ కరకట్టపై ఉన్న ఇంటి నుంచే ఫలితాలను చూస్తారు, తెలుసుకుంటారు.